సో నీ లైఫ్లో కావేరి 100% ప్రాప్తిరస్తు. నో టెన్షన్, బీ హ్యాపీ. చూడర్జున్, ఈ వ్రతం ఎలాగైనా ప్రశాంతంగా జరిగేలా ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి నాన్నా. సరే అమ్మా, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. అమూల్య, చెప్పమ్మా. నమస్తే మేడం, నేనొక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటి చెప్పమ్మా. మరేం లేదు మేడం, ఇప్పుడు ఆఫీస్లో ప్రియా పోస్టు ఖాళీగా ఉంది కదా. ఆ పోస్టులో మా కజిన్ ఒక అమ్మాయి ఉంది మేడం. యుఎస్లో చదివింది, క్వాలిఫికేషన్ కూడా సరిపోతుంది. అలాగేనమ్మా, ఆ అమ్మాయి ప్రొఫైల్ అవి కలెక్ట్ చేసి పెట్టుకో. రేపు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, మేమంతా అదే పనిలో ఉన్నాం. అవునా? అయితే పర్లేదు మేడం, మరో రోజు ఈ విషయం మాట్లాడదాం. అంటే మేడం, ఒకవేళ మీకు వీలైతే ఈ రోజే రెజ్యూమ్ ప్రొఫైల్ పట్టుకొని మీ దగ్గరికి వస్తాను. సరే అమ్మా, ఓ పంచే. మీ కజిన్ అనే అంటున్నావు కదా, తనని ఇంటికి తీసుకురా, మాట్లాడదాం. మీ ఇంటికా మేడం? అలాగే మేడం, ఉంటాను. సరే. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? స్వామి భక్తి చూపిస్తున్నావా? నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి, లేదంటే మీ అమ్మ నాన్నని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాను, గుర్తుందా? మరేంటి నాకు భయపడినట్టు నటిస్తూనే నన్ను మీ ఆఫీస్లోకి రానివ్వకుండా ప్లాన్ చేస్తున్నావు? అది కాదు యమజ, నా కాన్సెప్ట్ మార్చాలని చూస్తే నీ పేరెంట్స్ని సవాలుగా మార్చాల్సి వస్తుంది. చెప్పింది మాత్రమే చెయ్యి, అర్థమైందా? నేను జాబ్కి పోయేస్తానమ్మా. సరే, జాగ్రత్త, పోయిరా. బిడ్డా, ఒక్క మాట, నువ్వుగా పనికాడికి పోయేది ఇవాళ ఒక్కరోజే, గది కూడా రేపటి సంధి వస్తలేను అని ఆడ చెప్పనీకి మాత్రమే. ఒకప్పుడు బావకి పరిస్థితి మంచిగా లేక నువ్వు ఈ జాబ్ చేయక తప్పలేదు బిడ్డా. కానిప్పుడు బావ మళ్ళీ డాక్టర్ కొలువులకొచ్చిండు, పైసల రంది కూడా లేదు. అంతేకాదు, రేపటినాడు బావతో నీ పెళ్లికి పనులు కూడా మొదలైతాయి. గందుకే బిడ్డా, డ్యూటీకి బోడిగా చాలు, ఇంట్లోనే ఉండు. ఎప్పుడైతే గా ప్రాజెక్టు మొదలవుతుందో ఆ రోజే మా బావ కోసం చేసిన అప్పు తీర్చేసి మీ అర్జున్ బాబు చేత్తోనే దీన్ని నా మెడలో నుంచి తీయించేస్తా. బిడ్డా, ఏందా ఆలోచిస్తున్నా? అది కాదమ్మా, ఇంకొక నెల అంటవేంది కావేరి? నెల రోజుల్లోనే నీ పెళ్లి పెట్టుకుని ఇంక అప్పటిదాకా పనేం చేస్తావు? కానీ అమ్మా కావేరి, నిన్న మొన్నటిదాకా నేను నీ మాటని ఇంటూ వచ్చినా, ఇప్పుడు నువ్వు నా మాట వినాలి బిడ్డా. అయినా నువ్వు చేసేదేమి పెద్ద అద్దాల బిల్డింగ్లా ఉద్యోగం కాదు, మొక్కలెమ్ముకునే జాగల్నే కదా. ఆడ నువ్వు లేకపోతే మొక్కలేమీ ఎండిపోవు. నీ జాగల ఎవలోకలొచ్చి వాటికి నీళ్లు పోస్తారులే బిడ్డా, ఏం రందివడకు. పోయి రేపటి రానని చెప్పేసిరా. ఇంట్లో పెళ్లి పనులంటే ఇప్పటినుంచే సగబెట్టాలి, అర్థమైందా? పో.
భువనేశ్వరీదేవి, నా తల్లిదండ్రుల చావుకి కారణమైన నిన్ను, నీ కొడుకుని అంతకు 10 నరకాన్ని అనుభవించేలా చేస్తా. ఏయ్, చెప్పింది గుర్తుందిగా? పద. అలాగే, మళ్ళీ కాల్ చేస్తాను. నమస్తే మేడం. నమస్తే అండి. కూర్చోండి అమూల్య. పర్లేదు మేడం.